మంత్ ఎండ్ మనకు గుర్తొచ్చేది ఏంటి? శాలరీ. మనం జీరో నుండి హీరో కావాలంటే మన దగ్గర ఉండాల్సింది శాలరీ. మన ఆఫీస్ లో కొలీగ్స్ అడుగుతారు, ఈరోజు శాలరీ పడిందా, లేదంటే ఈరోజు లేట్ పడుతుందేమో, పడి ఉండొచ్చో లేదంట. కానీ నేను ఇచ్చే ఆన్సర్ పడింది, అంతా పోయింది అని అంట. శాలరీ వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నేనేదో రెడీగా ఉన్నాను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని అనుకుంటా. సీదా నా మొత్తం శాలరీ ఏమవుతుంది అంటే ఓ క్రెడిట్ కార్డ్ కి, ఓ ఈఎంఐ కి, ఓ రెంట్ కి లైన్ అయిపోతుంది. ఇదే నా లైఫ్. కొన్ని జీవితాలు ఎప్పటికీ మారవంటే అది నాదే. మారవా అని ఒక క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. స్విగ్గీ, జొమాటో కొత్తగా క్యాప్షన్స్ ఇస్తూ ఉంటుంది. అది ఎలా అంటే ఒక డిఫరెంట్ నోటిఫికేషన్, ఈ రోజు దమ్ బిర్యానీ, దమ్ ఎక్కువ ఉంది, ధర తక్కువ ఉంది, అలా అని చెప్పి కొనేసిన కూపన్ లేకుండా కొన్నా. తినిన తర్వాత అర్థమైంది ఏంటంటే నీ అంత ఎడ్డినాయలు ఎవరు లేరు అనిపిస్తుంది. కానీ నువ్వే కూపన్ లేకుండా ఆర్డర్ ఎందుకు పెట్టావరా? అది మంత్ ఎండ్ లో అకౌంట్ లో చూస్తేనేమో జీరో అంటావు. ఆల్రెడీ ఆర్యభట్ జీరో కనిపెట్టాడు, మరి అకౌంట్ లో నువ్వెందుకు జీరో కనిపెడతావు? శాలరీ అనేది జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి, ఎవరి దగ్గర లోన్ తీసుకోకండి. నేనేం అడ్వైస్ ఇవ్వట్లేదు. అంటే మంత్ ఎండ్ లో మనం శాలరీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.